ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మరి మా రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదా, మా లీడరే కదా, మా ఎమ్మెల్సీ కదా, మా లీడర్లను కూడా డిటైన్ చేశారు కదా. ఇది సహజం. లా అండ్ ఆర్డర్ కోసం పోలీసులు ఇరుపక్షాలని డిటైన్ చేస్తారు. ఎవరు ఓటేయాలో వాళ్ళని మాత్రమే వెళ్ళి ఓటేసేటువంటి పరిస్థితి పెడతారు తప్ప ఇంకా బియాండ్ దట్ పోలీసులు ఏమీ పాత్ర చేయలేదు కదా అక్కడ. అంటే మీరు మొన్నటిదాకా అదొక శత్రు దుర్భేద్యమైనటువంటి అన్నట్టుగా అక్కడికి ఎవరు పోలీసులు కానీ, ఎందుకనంటే మనం బాబాయ్ కేసులో చూసాం పోలీసులు ఏ రకంగా వ్యవహరించేలా చేశారు అనేటువంటిది. ఇవాళ మొదటిసారి పోలీసులు పోలీసింగ్ చేస్తున్నారు అక్కడ. అది మీకు నచ్చట్లేదు కానీ ప్రజలకు నచ్చుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నచ్చుతూ ఉంది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ఈ రాష్ట్రం ఎట్లా అయితే స్వేచ్ఛగా ఉందో పులివెందుల్లో కూడా స్వేచ్ఛా వాయువులు ప్రజలు పీల్చుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పండగ చేస్తున్నారు. హాట్లైన్ నడుస్తుంది చంద్రబాబు గారిది, అందుకే ఆంధ్రప్రదేశ్లో గత ఎలక్షన్స్ గురించి మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. ఇక్కడ ఏ సబ్జెక్ట్ గురించి కాదు, దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీతో తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో నాకు నవ్వు వస్తుంది. అరే భారతదేశంలో ఓట్ల చోరీ, దొంగ ఓట్లకి మూలం ఎక్కడయ్యా? కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కదా, జగన్మోహన్ రెడ్డి కదా. 5 ఏళ్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలకు చివరికి ఏం జరిగింది? మా ఉరవకొండలోనే మొదలైంది కదా. 10,000 ఓట్లను తొలగించాలని మీరు పిటిషన్ పెట్టలేదా? తొలగించింది సిద్ధం కాదా? దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ కార్యదర్శి వచ్చి బిఎల్ఓలకు సస్పెండ్ చేసి తర్వాత 2 జెడ్పీసీఈఓలు సస్పెండ్ చేసింది మర్చిపోయారా? విశాఖపట్నం మర్చిపోయారా? మా పర్చూరు మర్చిపోయారా? తిరుపతి మర్చిపోయారా? దొంగ ఓట్లకి, ఓట్ల చోరీకి, ఓట్ల తొలగింపుకి